శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సుకృతశ్రీ పద్య సౌరభాలు. ప్రియాత్మ బంధువులందరికీ శ్రీ భగవాన్ మంగళాశీస్సులు, నా హృదయపూర్వక నమస్సమాంజలు. భారత కోకిలయగుణ నారియు గోవిందరాజు నాయుడు తమలో కోరిక పెండ్లాడరే. ధృతి ధీరులు గద సకుల రహిత తేజులు సుకృతి. సుకృతి విను. భారత కోకిల బిరుదాంకితురాలైన శ్రీమతి సరోజినీదేవి నాయుడు మరి శ్రీ గోవిందరాజుల నాయుడును వధూవరులై స్వకుల ఆచార మౌఢ్యాన్ని త్యాగం చేసిన ధీరులుగా నిలిచిన ఆదర్శ వివాహ దంపతులుగా ఒకరికొకరు పరస్పర మనోభావాలు కలిసిపోయి ప్రేమించుకొని పెండ్లాడి మరి అభిష్టాలు నెరవేర్చుకున్న వారు అయ్యారు. లోకంలో ఇటు సాహసక్రియాశీలులు అరుదని తెలియవలసి వస్తున్నది. ఆర్థిక సమానతలే స్వార్థపరుల దుర్గుణాలు సంఘములోనన్. వ్యర్థ కులమతాచారములు ఆర్థిక సామాజికతకు అడ్డుర సుకృతి. సుకృతి విను. సమాజంలో ఆర్థిక పరంగా హెచ్చుతగ్గులకు కారణం పరుల శ్రమను దోచుకొని పనికి దొంగలై విలాసాలతో బ్రతకాలనుకోవడం. ఈ కోవలో స్వార్థపరులైన వాళ్ళ దుర్గుణాలు, ఇంకా ఏమాత్రం పనికిరాని కులాలు, మతాలు, మూఢమైన ఆచారాలు, ఇవన్నీ ఆర్థికపరమైన సామాజికతకు ప్రయోజనాలకు అడ్డుకట్టలై మరి సామాజిక అభ్యుదయం నిరోధింపబడుతూ ఉన్నది. ప్రతివారు దీనిని తిరస్కరించి మరి సంఘాభివృద్ధిని, జనుల యొక్క సుఖశాంతులను కోరుకోవలసిందిగా తెలియబడుతున్నది. మృదువర్తనము నమ్రత సదమల హృదయంబు సుజన సాంగత్యము సమ్ముద విజ్ఞానమును భూతదయా గుణములని కలుగు దైవము సుకృతి. సుకృతి వినుము. నెమ్మదితో కూడిన నడవడిక, వినయంతో ఎడదలో నెమ్మది అంటే వినయము విద్య ప్రగతికి బాట. సుజనులతోటి సాంగత్యము, వెలితిలేని జ్ఞానానుభవము మరియు సర్వప్రాణుల యందు దయగలిగి ఉండడం ఇత్యాది సుగుణములు కలిగి ఉండటం వల్లనే దైవం తన యందు లభించుతున్నది. ఇక వేరే దైవం అనేది ఏమున్నది? సృష్టి రహస్య సులోచనమన్న పరిపూర్ణముగా ఇదే. క్షమే సుమి కవచం సత్యమే విజయం సఖుడే ఔషధం చదువే విత్తం సిగ్గే భూష సుఖవిత్వమే రాజ్యము ఇకేల వేర తలపులు సుకృతి. ఓ సుకృతి విను. ఈ లోకంలో పురుషులకు క్షమాగుణమే రక్షణ కవచమై ఉన్నది. సత్యమే సర్వార్థ విజయం, మిత్రుడే సిద్ధౌషధం, విద్యాధనమే ధనం, సిగ్గే అలంకారం, మంచి కవిత్వమే రాజ్యాధికారం. ఇట్టి గుణాలు లభించి ఉండగా వేరే ఆలోచనలు ఏల చేయవలేను? వాటి ప్రయోజనం ఉండదు కదా. ఈ పద్యభావం భర్తృహరియోగి శ్లోకానువాదం. పాపము ప్రగతి నిరోధం పాప విముక్తికి త్రోవ ప్రార్థన
కావన్ శ్రీపతి చరణములే గతి చేపట్టుము నీతి సత్యశీలము సుకృతి. సుకృతి విను, ఎవ్వనికైనా పాపపు కర్మలే తనను పట్టి పీడించుతూ ఇహపరాల రెండింట అభివృద్ధికి ఆటంకమై నిలుపుదల చేస్తూ తన్ను బాధించుతుండును. అట్టి పాపము నుండి విడుదల పొందవలనన్నప్పుడు దానికి రక్షణ మార్గం భగవంతుని ఆరాధనమే తప్ప వేరొకటి లేదు. భగవంతుడు భక్త సంత్రాణశీలుడు, నామరూప గుణరహితుడు, ఇందుగలడు అందులేడని సందేహించనివాడు, చక్రధారి, సర్వనందున్నవాడు, భక్తులు ఎందెందు వెతికి చూచినా అందందే ప్రత్యక్షమై ఉండేవాడు. శ్రీమన్నారాయణుడుండగా ఇక భయమేల చెందవలను? ఐహిక సుఖములు క్షణికము సుమ్మి హరి సంకీర్తన సేయుమా అని మన గానగంధర్వుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సారంగరాగంలో భక్తిరసామృత గానపాన విలీనం చేసినాడు. చైతన్యం ఉప్పొంగి అది ఇప్పుడు చెవులకు వినిపించుతున్నది. అదిగో చూడు, ఆ పవిత్ర హరినామ ఓంకారనాదం సంకీర్తన చేయుము. ఇదే సరియైన న్యాయము, సత్యాచరణము. దీనిని గుర్తించి త్వరితగతి మేలుకో, నీ వేదన బాపుకో, కన్నీరు నివేదన చేసుకో. మరి నీ యందు అంతర్యామిత్వం ఇలానే ఉన్నది అని ఆ శ్రీహరిని వేడుకో. తను భారమధికమగుచో మనమున వైరాగ్య తృష్ణ మసకొని జ్యోతిన్ గనవచ్చు సహస్రారం తనరారగవచ్చు ఆత్మతత్వం సుకృతి. సుకృతి విను, దహ్యతే దహయతీతి దేహ అంటే దహింపబడేది దేహము. తాపత్రయములచే నిరంతరం దహింపబడుతూ ఉంటుంది. కావున దేహము కారణంగా ఈ శరీరం బాధలతో కూడిన సంచితము, ఆగామి, ప్రారబ్ధం ఈ కర్మల సమ్మేళనంతో బరువెక్కి లక్ష్యము, గమ్యము అర్థం కాని సృష్టి రహస్య పరిధిలోనే తాను కూడి ఉన్నాడు. అయినప్పటికీ మనస్సు కర్మల ప్రాబల్యమే ఏకమయ్యే బరువెక్కి ఉన్నది. ఇంద్రియాలన్నింటా విరక్తితో కూడిన ఆసక్తి నిండిపోయి ఉండడం వలన గుణకర్మలకు అతీతమై మూలాధారమున నుండి కుండలిని యోగ చైతన్య శక్తి సూర్యముఖంబు కాగా జాగృతి పొంది ఒకానొక అనంత తేజోమయమైన ఆత్మశక్తిగా స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారము అందు కాంతివలయం ఆకార తరంగితమై ధరించి దేదీప్యమాన ప్రభాభాసితమై దేహములోనే దేహాతీతమై మనోబుద్ధి అహంకార చిత్తాననాహం అన్నట్లై అలౌకిక సచ్చిద్రూపాత్మానంద భావన మాత్రమై ఈ పరమాత్మ అలరారుతున్నది. ఇదే పరమాద్భుత సంఘటనం. ఇటు ఎవరికేని ఈ లోకంలో పూర్వజన్మల పుణ్యానుభవం ఉండిననే కానీ అది యోగానుభవం కాదు. అలా అయి అది పరమాత్మతో అనుసంధానమై మరి ఆనందింపజేస్తున్నది. నది మూలం ఋషి మూలం వెదుకంగా వలదటండ్రు విద్వాంసులు సప్తది అనుభవైక వేద్యంబు ఉదయించిన జాతి కులములుండవు సుకృతి. సుకృతవంత హనుమంత విను, నదీమ తల్లి ఎక్కడ ఎప్పుడు జన్మించింది? ఋషిసత్తముడు ఎవరికి జన్మించాడు? ఏ ప్రాంతం వాడు? ఏ జాతికి చెందినవాడు? మొదలైన వివరాలు మహాపురుషులను గూర్చి వెదకరాదని పెద్దలైన విద్వాంసులు ఎప్పుడో చెప్పిన మాట. ఆ మాట సత్యమైనది, ఆ చరిత్ర పరమ పావనమైనది. నీకది స్వానుభవైక వేద్యమైనప్పుడు అట్టివారికి జాతి, మత, కుల ఆచారాలకు అందని వారిని, అనగా జన్మరాహిత్యం పొందిన వారిని,
నిర్గుణులని, భవబంధాలకు దూరులని, నిర్లిప్తులని, మరి నిర్వికారులని, నిర్గుణులని, వారి యందు భక్తిభావ వినమ్రతలతో నడుచుకునేవారు ధన్యజీవనులు అవుతారు. ఇది సత్యం శివం సుందరం.